పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం. కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాం స్నిగ్ధౌదన ప్రియాం మహావీరేంద్రవరదాం రాకిణ్యంబా స్వరూపిణి కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాం స్నిగ్ధౌదన ప్రియాం మహావీరేంద్రవరదాం రాకిణ్యంబా స్వరూపిణి చెప్తున్నారు. ఇప్పుడు అస్తి కాళరాత్ర్యాఖ్య కాచన శక్తి తదుక్తం వరాహ పురాణే మూర్తిత్రయం ప్రకృత్య. కాళరాత్రి, ఆదిశక్తి, వాఘవృత ఇవన్నీ కూడా అంటే కాళరాత్రి మొదలగు శక్తులు సముదాయంచే ఎప్పుడూ కూడా అమ్మవారి దగ్గర రకరకాల శక్తులు, ఆ పేర్లన్నీ మనకు తెలియవు, అందుకని ఇవన్నీ దీని ద్వారా తెలుస్తున్నాయి. ఆ శక్తులన్నీ అమ్మవారి దగ్గర ఎప్పుడూ ఉంటుంటాయి అన్నమాట. అది కాళరాత్రి అని ఒక శక్తి కలదని వరాహ పురాణం ఉంది. అయితే అక్కడ త్రిమూర్తులు కూర్చుని చెప్పి తర్వాత, ఓ భూదేవి, తపస్సు చేయవలసిన దృఢముగు మనస్సు గలది, రుద్రుని సంబంధించినది, తమోగుణం నుండి పుట్టినది ఒక శక్తి నీలగిరి మీదకు వెళ్ళినది. అక్కడ ఆమె చేసిన వ్రతముని చెప్పేదని వినుము అని మొదలుపెట్టి, ఆ రుద్రుని సంబంధించిన తామస శక్తి తమస్సునందు ఆసక్తి గల ఉత్తమురాలి సకల లోక సంహారం చేయును, దానినే కాళరాత్రిని అందురు. అర్థమైందా? కాబట్టి ఏమిటి అంటే ఇక్కడ మనకి ఓ భూదేవి అని సంబోధన చేసి చెప్తూ ఉన్నారన్నమాట. ఆ భూదేవికి చెప్తూ ఉన్నారు. ఎలా అంటే, తపస్సు చేయవలసిన దృఢముగ మనస్సు గలది, రుద్రునికి సంబంధించినది, తమోగు నుండి పుట్టినది ఒక శక్తి అనేది నీలగిరి మీద ఉంది, నీలగిరి కొండ మీద. అర్థమైందా? వెళ్ళింది అక్కడ ఆ శక్తికి సంబంధించినటువంటి వ్రతం ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ వ్రతానికి ఆ శక్తి ఆధారం కాబట్టి ఆ శక్తి పేరు ఏమిటంటే కాళరాత్రి అని పేరు అన్నమాట. అటువంటి కాళరాత్రి అని మొదలైనటువంటి శక్తుల ద్వారాగా అమ్మవారు ఉన్నటువంటిది అర్థం. ఇంతకుముందే చాలా ఏమొచ్చాయి, అందులో ఇది ఒకటి. ఇంకా ఇక చెప్తూ ఉన్నారు, స్నిగ్ధౌదన ప్రియా, స్నిగ్ధౌదన ప్రియ, స్నిగ్ధ వాదన ప్రియ. స్నిగ్ధం అంటే ఏమిటి? నేతితో కలిపిన అన్నం. అయిందా? స్నిగ్ధం అనే పేరు నేతి పొందనమాట. తక్కువలో ఎక్కువ శక్తి ఉంటాయి, అవన్నీ కూడా స్నిగ్ధం. స్నిగ్ధ, స్థిర, హృద్య, ఆహార, సాత్విక, ప్రియాహ, భగవద్గీత అది అన్నమాట. స్నిగ్ధం అంటే ఏమిటి? నెయ్యి. వాదనం అంటే అన్నం. ఆ నేతితో కలిపినటువంటి అన్నము స్నిగ్ధోదనం. అద్దానేందు ప్రీతి కలిగేది ఒకటి. అందుకని అవన్నీ వస్తాయి కదా. మన పాయసాన్న ప్రియ, గుడాన్న ప్రీత మానస, ఆ గుడాన్నమును అన్నం కలిపినటువంటిది అమ్మవారికి ఇష్టం. ఇక్కడ ఏమిటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క శక్తులు ఉన్నాయి కదా. ఆ ఒక్కొక్క శక్తి అమ్మవారి దగ్గర అన్ని చుట్టూన్నాయి. ఆ శక్తికి కూడా ఏదేది ఇష్టమో అది కూడా చెప్తూ ఉన్నారు. అదనమాట. కాబట్టి ఈ విధంగా మహావీరేంద్ర వరద, మహావీర ఇంద్ర వరద అంటే ఏమిటి? గొప్పవారి స్తోత్ర పాఠకులకు వరములు ఇచ్చినది. అంటే ఏమిటి? వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వారందరూ కూడా అమ్మవారిని స్తుతించేవారు. ఆ స్తుతించిన వారి అందరికీ వరం దదాతీతి వరద. మహామహావీరులందరూ కూడా అమ్మవారిని చక్కగా స్తుతించేవారు. కాబట్టి అనేక విధములుగా స్తుతించే వారికి అమ్మవారు వరాన్ని ఇచ్చినది. ఇంకా కొంతమంది ఎందుకు స్తుతిస్తారు? ఆత్మసాక్షాత్కారం కావాలని కొంతమంది స్తుతిస్తారు. అటువంటి వారికి కూడా వరాన్ని ఇచ్చినట్టుంటది. భుక్తి ముక్తి ప్రధాయిని. భుక్తే కావాలంటే భుక్తిస్తుంది, ముక్తే కావాలంటే ముక్తిస్తుంది. అయితే ముక్తి వద్దన్నా, భుక్తి కోరినా
ఆ అనంతరాన్ని ముక్తి మీదకి వెళ్ళినటువంటి ఏమే ఒక చూపు చూస్తుంటది అన్నమాట. లేదా వీళ్ళకి భక్తులని ఉండిపోతారనే వారకపోయినా అందులోకి ఎంటర్ అవడానికి తగినటువంటి ఆలోచనని ఇస్తారు. ఈ విధంగా మహావీరేంద్ర వరద అని ఇక్కడ అనేకమైనటువంటి విషయాలతో మహావీరేంద్ర వరద. రాకిన్యాంబ స్వరూపిణి. మహావీరేంద్ర వరద రాకిన్యాంబ స్వరూపిణి. రాకినీ నామికాయాః అంబాయాః స్వరూపం అస్యాః. రాకిన్యాంబ స్వరూపిణి అంటే చెప్తున్నారు రాకిని దేవి. అర్థమైందా? రాకిని, శాకిని, రాకిని, ఢాకిని ఉన్నాయి కదా. ఈ రాకినీ దేవి స్వరూపము గలది అమ్మవారు. రాకిని అని పేరు గల దేవి స్వరూపము గలది అది. ఈ విధంగా మణిపూరాబ్జనిలయాం వదనత్రయ సంయుతాం వజ్రాదికాయుధోపేతాం రామర్యాదిభిరావృతాం మణిపూరాబ్జనిలయాం వదనత్రయ సంయుతాం వజ్రాదికాయుధోపేతాం రామర్యాదిభిరావృతాం మణిపూరాబ్జం. మణిపూరక చక్రము ఎక్కడంటే ఈ బొడ్డు యందు ఉండేది మణిపూర. ఇది నాభి దేశానికి నాభి ప్రదేశమందు ఈ పైని. కాబట్టి ఇక్కడ ఏమిటది 10 దళములు గల పద్మం ఉంది. 10 దళాలు. ఆ పద్మానికి దానికి ఏమిటంటే మణిపూరకమని పేరు. ఇంతకుముందు చెప్పున్నాను చూసారా, రాకిన్యాంబ స్వరూపిణి. ఆ రాకిని అనే యోగి ఎక్కడ ఉంటుందంటే ఈ మణిపూరకం అందు. రాకిని అనే యోగిని ఎక్కడ ఉంటుంది? మణిపూరకం అందు ఉంటుంది అన్నమాట. అది ఎందుకంటే అమ్మవారికి వీళ్ళందరూ చుట్టూ ఉంటారు, మధ్యలో ఆవిడ ఉంటుంది. ఎక్కడెక్కడ ఏ శక్తి, ఈ శక్తులని ఎక్కడ దేని ఏముంటుందో ఆ శక్తి చెబుతున్నారు. కాబట్టి ఆ రాకిని ధ్యానం ఎలాగంటే పరిమళ దళములు గల నాభి పద్మము, 3 ముఖములు గలది. ఎవరు? రాకినికి ఆవిడ 10 దళములు గల నాభి పద్మం. ఈ నాభి ఎందు పద్మము 10 దళములుగా ఉంటుంది. ఇంకా 3 ముఖములు కలది. 1 2 3 అలాంటి 3 ముఖాలు. ఇక పెద్ద కోరలు కలది. ఇక ఎర్రని వర్ణము కలది. ఇక 4 బాహువులు ఎందు క్రమముగా, ఒక బాహు ఎందు శక్తి, ఒక బాహు దంబులు అంటే వజ్రం, ఇంకో చేతి దండం, ఇంకో చేతి అభయం అనే ఆయుధాలను ధరించి ఉంటుంది. ఎవరు? అమ్మవారు. అది రాకిని. మిక్కిలి భయంకరమైనది. ఎవరికి భయంకరం? తప్పు చేసిన వాళ్ళకి కాబట్టి భయంకరంగా కనబడుతుంటుంది. మంచి చేసిన వాళ్ళకి సత్వంగా కనబడతాయి, తప్పు చేసిన వాళ్ళందరికీ భయంకరంగా కనబడతారు. అర్థమైందా? ఆ విధంగా ఆవిడకి రాక్షసులకి భయంకరంగా కనబడుతుంది, దేవతలకి సౌమ్యంగా కనబడుతుంటుంది. అది ఈ విధంగా దంబు ఈ విధంగా భయంకర దామరి 3 దేవతలు చుట్టుకొనబడినది. అక్కడ కూడా ఆవిడ ఇంకేమిటి దామరి అనే దేవతలు ఆవిడకి అసిస్టెంట్లు అనమాట, చుట్టుకొని ఉండేటువంటి. అంటే ఎవరికి భయం అంటే చెప్తున్నాడు, అజ్ఞానులకు వారికి భయంకరమైనది. తప్పు చేయకపోయినా ఈ దేహభ్రాంతి ఉన్న వాళ్ళందరికీ భయంకరంగా ఉంటుంది. ఇంకో రెండో తెగ అర్థమైందా? ఏమిటంటే ఈ దేహమే నేను అనుకుంటుంటాడు వాడు. అజ్ఞానం అంటే అదే కదా, ఈ దేహం నేను అనుకోవడం అన్నిటికన్నా పెద్ద అజ్ఞానం. ఈ లోకంలో ఉన్న వస్తువులు తెలియకపోయినా పర్లేదు, కానీ దేహం నేను అనుకోవడం మాత్రం ఎవరు అనుకోరు, అదే మహా అజ్ఞానం. కాబట్టి ఇక ఎక్కడ ఉంటుంది? అనేక ధాతువులు చెప్పుకొస్తూ ఉన్నారు. ఈ మాంసం ధాతువు నందు ఈ అమ్మవారు ఉంటుంది. అంటే ఏమిటి? ఆ మాంస ధాతుకి అభిమానత దేవత స్వరూపిణిగా ఉంటుంది దేవుడు రాకిని. అదనమాట. ఇక బెల్లమునందు మంచి ఆసక్తి కలది ఈ రాకిని. అర్థమైందా? సుఖాలను కలిగించినది
లాకిని దేవిని ఏమి స్తుతించున్నాము అని చెప్పినారు. మణిపూరార్జునులయ వదనత్రయ సంయుత. ఈ విధంగా రాకిని అనమాట. ఈ రాకిని దేవిని మనం స్తుతించుచున్నాము. ఈ విధంగా మణిపూరాబ్జ నిలయ అయింది. ఇప్పుడు వదనత్రయ సంయుత ఏమిటి? త్రయ వదనాం అంటే ఏంటి? ఈ వదనానాం త్రయేన సంయుత అంటే 3 ముఖములతో కూడి ఉన్నది. 3 ముఖములతో కూడినది అని అర్థం. వజ్రాధిక ఆయుధోపేత, వజ్ర ఆధిక ఆయుధ ఉపేత, వజ్రము మొదలగు ఏమి అన్నటువంటిది ఆ వజ్రాయుధాలతో కూడినటువంటిది అన్నమాట. ఇందాక చెప్పుకున్నా. ఇది ఇంకా చెప్తున్నారు. డామరి ఆది భిరావృత. ఇక డామరి ఆదివి ఆవృత. డామరి అను మున్నగ శక్తులతో ఆవరింపడినది. ఏమిటి? ఈ యొక్క మణిపూరాబ్జంలో ఉన్నటువంటి రాకిని ఏమి ఈ అన్నిటితో కూడి ఉన్న అదేనమాట. డామరి మొదలుకొని పట్కారిణి వరకు 10 శక్తులు కల. అర్థమైందా? డామరి మొదలుకొని పట్కారిణి అనేది 10 శక్తులు ఉన్నాయి అక్కడనమాట. వారందరూ ఆమె చుట్టూ పద్మపత్రములందు కలరు. 10 దళాలు కదా పద్మపాలం చెప్పినారు. ఒక్కొక్క దళమందు ఒక శక్తి అక్కడ ఉంది. ఈ విధంగా డామరి మున్నగ శక్తులతో ఆరుంపండి. రక్తవర్ణ మాంసనిష్టాం గుడాన్న ప్రీతమానసాం సమస్త భక్త సుఖదాం లాకిన్యంబా స్వరూపిణి. రక్తవర్ణ మాంసనిష్టాం గుడాన్న ప్రీతమానసాం సమస్త భక్త సుఖదాం లాకిన్యంబా స్వరూపిణి. ఇప్పుడు చెప్తున్నారు రక్తవర్ణ ఎర్రని రంగు కలది. ఒకటి మాంసనిష్ట అంటే మాంసధాతువునందు ఉన్నటువంటిది. అంటే మాంసనిష్ట అంటే ఏమిటి? ఆ మాంసధాత్వ అభిమాన దేవతను తీసుకోవాలి. అభిమాన దేవతలు అందరికీ ఉంటారు. అభిమాన దేవతని తీసుకోవాలి. గుడాన్న ప్రీతమానస అంటే బెల్లంతో కలిపిన అన్నం చేత సంతోషించినటువంటిది. గుడము మిశ్రమైన అన్నము గుడాన్నం. గుడ అన్న ఈ 2 శబ్దములకు భక్షేన అను సూత్రముచే సమాసం వచ్చినది. కాబట్టి గుడాన్నముచే సంతోషించినది. ఇంకా ఎలాంటిది? సమస్త భక్త సుఖద. సమస్త అంటే అందరు భక్తులకు కూడా సుఖాన్ని ఇచ్చినటువంటిది. లాకిన్యాంబ స్వరూపిణి. లాకిని దేవి స్వరూపము కలది. అందుచేత ఈ విధంగా ఈ విషయాన్ని మనకి ఇక్కడ అర్థం చెప్పారు. అయితే ఇప్పుడు చెప్తున్నారు స్వాదిష్టానం సంగతి. స్వాదిష్టానాం భుజగతాం చతుర్వక్త్ర మనోహరాం శూలాధ్యాయుధ సంపన్నాం పీతవర్ణాతి గర్వితాం స్వాదిష్టానాం భుజగతాం చతుర్వక్త్ర మనోహరాం శూలాధ్యాయుధ సంపన్నాం పీతవర్ణాతి గర్వితాం స్వాదిష్టానాంబు జగత. స్వాదిష్టానాఖ్యే షడ్దలే పద్మే కాకిని ఆఖ్యాయోగిని తిష్టతి. ఇక్కడ చెప్తున్నారు స్వాదిష్టానమని పేరు గల పద్మమును పొందినది స్వాదిష్టానం అనమాట. అయితే మరి ఈ స్వాదిష్టాన పద్మమందు ఎన్ని దళాలు ఉన్నాయంటే 6 దళాలు ఉన్నాయి. దాని ఏంది ఎవరుంటారంటే కాకిని శక్తి ఉంటుంది. కాకిని దేవి అనే శక్తి ఉంటుంది. మరి ఈ కాకిని దేవి యొక్క విశేషాలు ఏమిటి అంటే ముద్గౌదనాసక్త చిత్తాం సాకిన్యాంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జనిలయా శుక్లవర్ణా షడాననా ముద్గౌదనాసక్త చిత్తా
సాకిన్యాంబా స్వరూపిణీ ఆజ్ఞాచక్రాబ్జనిలయా శుక్లవర్ణా షడాననా చెప్తున్నారు. ముద్గౌదన ముద్గ వాదనాసక్త చిత్త ముగ్ధవాదనాసక్త చిత్త అన్నమాట. అర్థమైందా? వాదనం అంటే అన్నం, ముద్గ అంటే ఏమిటి? పెసరపప్పు, పెసల. అర్థమైందా? కాబట్టి ముద్గ వాదన ఆసక్త చిత్త అంటే ఆ పెసరపప్పుతో కూడినటువంటి అన్నం పులగం. అంటే మనం పొంగల్ అంటాం. అర్థమైందా? బెల్లం వేయకుంటే బెల్లం వేస్తే తీ పొంగలి, బెల్లం వేయకపోతే గట్టె పొంగల్ అంట. అటువంటి ఆహారమునందు ఆసక్తి కలిగినది అని అర్థం. అందుకనే ఒక్కొక్కరు ఇప్పుడు ఎన్ని చెప్పుకొని వస్తున్నారు చాలా. ఒకరోజు ఆ యొక్క అన్నం ఇష్టము, ఏ అన్నం ఇష్టము, ఆ శక్తి స్వరూపంలంటే ఎక్కడెక్కడ మన అవయవాల్లో ఉందో ఆ రూపాలతో ఉన్నటువంటి ఆ రూపానికి ఈ యొక్క ఆహారం ఇష్టమని ఇప్పుడు ఇంతవరకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది అనమాట. అంటే దానికి ఒక కొలత కూడా చెప్పేసినారు. అర్థమైందా? ఎలా ఉండడో తెలియదని చెప్పి శాస్త్రంలో ఏమంటారు, చక్కని శాలిధాన్య బియ్యం ఒక ప్రస్థం అనగా కుంచెడు లేక 2 సేర్లు. అలాగనే పెసరపప్పు ఒక 1/2 కిలో, బెల్లం ఒక 4 ఫలములు. అది ఎలా వండాలి? కొబ్బరి కూర కానీ ముక్కలు కానీ ఒక 4 ఫలములు. మిరియాలు ఒక ముష్టి అంటే గుప్పెడు. సైంధవ లవణం ఒక 1/2 ముష్టి అంటే మిరియాల్లో సగం. అలాగనే జీలకర్ర మిరియం 4 వంతు. గోఘృతం ఒక కుడపం అంటే 1 షేరు. గోక్షీరం పైవాని అన్నింటినీ కలిపి మందాగ్నిచే వండినచో ఉత్తమ ఒక సిద్ధాన్నమగును. ఇట్టి అన్నమందు ఆసక్తి కలది. అర్థమైందా? అది చెప్తూ ఉండాలన్నమాట. మరి ఈవిడ ఎక్కడుంటుంది అనేది ఇందులో చెప్పారు. ఈ ప్రకారముగా ఈవిడి పేరు ఏం పేరు అంటే సాకిని అంబా స్వరూపిణి. సాకిని అంబా స్వరూపిణి అనమాట. అందుచేత ఈ సాకిని అన్నటువంటి అంబ ఎక్కడుంటుంది అంటే మనకి ఆ మూలాధారం. అర్థమైందా? ఆ యొక్క మూలాధారం అనందు ఒక పద్మం ఉంది. మూలాధారం అనందు ఒక పద్మం ఉందన్నమాట. మూలాధారం విఘ్నేశ్వరుడు అంటారు. అది కూడా ఉంది. అక్కడే మొత్తం శక్తి స్వరూపాలన్నీ కూడా వరుసగా ఉన్నాయన్నమాట. అందుకు మూలాధారం నందు ఒక పద్మం ఉంది. ఆ పద్మం ఎలాగుంటుందంటే 4 దళములు ఉంటాయి. మూలాధారం ఉన్న పద్మందు 4 దళములు. దాని ఎందు సాకిని అని పేరు గల యోగిని ఉందన్నమాట. అమ్మవారి చుట్టూ ఇవన్నీ ఉంటారు. అమ్మవారి చుట్టూ వీరందరూ సాకిని అనే పేరు గల యోగిని ఉందన్నమాట. ఆ యోగిని సంబంధం ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. అది సాకిన్యాంబ. ముందు దాంట్లో చెప్పుకున్నామన్నమాట. అది ఇప్పుడు కూడా సాకిన్యాంబ స్వరూపిణి. అయితే అమ్మగారికి ఎన్ని ముఖాలు ఉంటాయంటే 5 ముఖాలు ఉంటాయి. అక్కడ మూలాధారం అమ్మగారి 3 నేత్రాలు ఉంటాయి. 4 చేతుల్లో ఒక దాంట్లో అంకుశం ఉంటుంది, ఒక దాంట్లో కమలం ఉంటుంది, ఇంకో దాంట్లో పుస్తకం ఉంటుంది, ఇంకో దాంట్లో జ్ఞానముద్ర ఉంటుంది అన్నమాట. ఈవిడికి కూడా ఇంకొక ఒక్కొక్క దానికి ఒక పాయింట్స్ అనమాట. అందుకే అనేక రకాల ఎన్నో వేలు అయిపోతారు లెక్కేస్తే. వరదాన యోగిని దేవతలు ఈ అమ్మగారు చుట్టూ ఉంటారనమాట. మళ్ళా అందుచేత మరి ఈవిడికి ఏమిటి ఇష్టం అంటే ఇది అనమాట. ఈ పెసరపప్పుతో చేసిన పులగం, పొంగలి, అది చక్కగా ఇష్టం అన్నమాట. అది సాకిన్యాంబ స్వరూపిణి. ఈ శ్లోకంలో మళ్ళీ రాబోయే శ్లోకానికి మధ్యలో ఉంది ఇంకోటి. అది అందులోకి వెళ్తే ఇందులో ఉంటాయి, రెండిట్లో వస్తాయి.
కాబట్టి ఈ విధంగా సాకినీదేవి స్వరూపం కలది అని దాంతో కంటిన్యూషన్ ఇంతవరకు వచ్చింది. ఇక ఆజ్ఞాచక్రాబ్జనలయ శుక్లవర్ణ షడాహనం. ఇక ఆజ్ఞాచక్రం అనేది పద్మము నిలయముగా కలది. ఇది ఎక్కడ ఉంటుందో ఆజ్ఞాచక్రం అంటే భ్రూమధ్య ముందు ఉంటుంది. మరి ఇక్కడ ఈ పద్మానికి ఎన్ని దళాలంటే 2 దళాలు. మామూలుగా దళద్వయం అనమాట, 2 దళాలు కలదు. ఆ 2 దాన్ని ఎందు ఎవరుంటారంటే హాకిని అనే యోగిని కలదు. అర్థమైంది? హాకిని అనే యోగిని. ఆ హాకిని యోగిని అన్నటువంటి స్వరూపాన్ని ఈ శ్లోకంతో వస్తుంది అన్నమాట. మధ్య సంస్థా హంసవతి, మధ్య సంస్థా హంసవతి, ముఖ్య శక్తి సమన్విత, హరిద్రాన్నైక రసిక, హాకిని రూపధారిణి, మధ్య సంస్థా హంసవతి, ముఖ్య శక్తి సమన్విత, హరిద్రాన్నైక రసిక, హాకిని రూపధారిణి. అర్థమైందా? ఇప్పుడు ఆ అమ్మగారి యొక్క వర్ణాన్ని ఈ శ్లోకం చెప్తుంది. ఏమని చెప్తుంది? భ్రూమధ్య ముందేమి 2 దళాలు ఉన్నాయి. భ్రూమధ్య ముందు 2 దళాలు భ్రూమధ్యలో ఉన్నాయి. అయితే మరి ఆ 2 దళాలు దాని ఏంటి ఏ వర్ణం ఉన్నది అంటే తెల్లని వర్ణం, శుక్లవర్ణ అదనమాట. షడాన్ని ఉన్నాం కదా, కాబట్టి తెల్లని వర్ణం ఉందన్నమాట. ఉండి ఇక చెప్తూ ఉన్నారు 4 చేతులేందు ఈ అమ్మవారికి వేరే వేరే ఒక్కడు ఉంటారు ఉండవలసింది. ఒక దాంట్లో ఏముంది అమ్మవారికి అంటే జ్ఞానముద్ర ఉంది. అర్థమైందా? జ్ఞానముద్ర. ఇంకొక చేతిలో దామరకం ఉంది. ఏముంది? దామరకం. ఇంకొక చేతిలో ఏమి స్వచ్ఛమగు జపమాల ఉంది. ఇంకొక చేతిలో పుర్రు ఉంది. పుర్ర ఎడిపోయిన పుర్రు ఉంటాయి కదా. ఇక ఈ అమ్మ ఏమిటి? షట్చక్రాలకు కూడా ఆధారమైనటువంటిది. అక్కడుండి అన్నిటికీ ఆధారమైనటువంటిది అమ్మగారు. అయితే మరి షట్చక్రాలకి ఆధారం, అందుకనే షడంగా అదేనా షట్చక్రాలకి ఆధారమైనటువంటిది. ఆధారమైనదిను మధ్యన ఉన్నదన్నమాట అమ్మవారు. ఇకేమిటి? నేత్రాలు ఎన్ని ఉన్నాయంటే 3 నేత్రాలు ఈ అమ్మవారికి కూడా. ఈ అమ్మవారు ఎవరితో ఉన్నారంటే హంసవతి అని కొంత అక్కడ మొదలు కొన్ని దేవతలు ఉన్నారు. అటువంటి దేవతలతో కూడి ఉన్నారు ఈ అమ్మవారు. మరి ఈ అమ్మవారికి ఏటి ఆహారం ఇష్టం అంటే హరిద్రాన్నైక రసిక. హరిద్ర అంటే ఏంటి? పసుపు అన్నం. అంటే పసుపుతో కలిపిన అన్నం, దాన్ని మనం రోజు వండుకుంటూనే ఉన్నా అదే పనిగా ఉంటాం. మనకి పసుపుతో అన్నం. ఆ పులిహార మంచి ఆసక్తి కలదే అన్నమాట. మరి ఇవి ఎక్కడుంటుంది? మధ్య సంస్థ అంటే ఈ 7 ధాతువులు ఉన్నాయి కదా మనకి. ఒక్కొక్క ధాతువునందు ఒక్కొక్క అమ్మవారి యొక్క శక్తి ఉందన్నమాట. అక్కడ ఉంటుంది. అక్కడ ఉంటుందంటే అర్థం ఏమిటి? ఆ మధ్య సంస్థకి అభిమాన దేవతా స్వరూపం ఏమవుతుందో ఆ స్వరూపంలో అమ్మవారు ఆ శక్తి స్వరూపంలో అక్కడ ఉంటున్నారు. ప్రతి 7 ధాతువులకి 7 ధాతువులకి 7 శక్తులు అనమాట అమ్మవారు ఉన్నారు. అంటే ఉన్నటువంటి అభిమాన దేవత ఇది. అది అనమాట అభిమాన దేవతగా వీరున్నారు. అది ఇంకేళ్ళకు అభిమాన దేవతలు ఉన్నాయి కదా. మనసా చంద్ర మోజేత శిక్ష సూర్యో అజాయిత అనుకుంటానే కదా. శిక్షుడు సూర్యుడు అభిమాన దేవతని, మనసుకి చంద్రుడని, స్వత్వ దిక్కని ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా. ఆ విధంగా అందుచేత మధ్య సంస్థ హంసవతి, ముఖ్య శక్తి సమన్విత, హరిద్రానేక రసిక. అది కాబట్టి ఈ విధంగా అమ్మవారు
అక్కడ ఉన్నారు. ఈ అమ్మవారి పేరు ఏం పేరు? హాకిని రూపధారిణి. హాకిని అన్నటువంటి శబ్దం అన్నమాట. మధ్య సంస్థ అంటే ఏమిటి? మధ్య యందు ఉన్న అభిమానము గల దేవత అది చెప్పడం. హంసవతి ముఖ్య శక్తి. హంసవతి శక్తి అన్నటువంటి మొదలుగా గల క్షమావతి శక్తితో కూడినది. హంసవతి శక్తి, క్షమావతి శక్తులని రెండు శక్తులు ఉన్నాయి. ఈ రెండు శక్తులతో ఈ అమ్మవారు అక్కడ ఎవడు హాకిని అనే దేవి అమ్మవారు వీరిద్దరితో అక్కడ ఉందన్నమాట. అది కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఈ విధంగా హాకిని రూపధారిణి. సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధరా శుక్ల సంస్థిత సర్వతోముఖీ సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధరా శుక్ల సంస్థిత సర్వతోముఖీ. ఇక ఇప్పుడు చెప్తున్నారు సహస్రదళ పద్మస్థ. సహస్రదళ పద్మస్థ చూసారా? సహస్రదళం అంటే 1000 రేకులు గల అది. ఎక్కడికి అంటే బ్రహ్మరంధ్రం అనే పద్మం ఇక్కడ వైని. ఈ బ్రహ్మరంధ్ర పద్మమునందు ఉన్నట్టిది ఎవరు? అమ్మవారు. సహస్ర దళాలు ఉన్నాయి అక్కడ, 1000 దళాలు. బ్రహ్మరంధ్రమందు 1000 దళముల పద్మము ఉన్నది. దీని యందు ఎవరున్నారు అంటే యాకిని అని పేరు గలది ఉన్నారు. ఎవరున్నారు? యాకిని అన్నమాట. యాకిని ఉన్నప్పుడు ఏమంటాం మనం? యాకిన్యాంబ స్వరూపిణి. ఆ శ్లోకం కూడా దీని వర్ణండి తర్వాత వచ్చే శ్లోకం అనమాట. అందరు సగం ఇంద్ర సాగం వస్తుంది అనమాట. అందుకని ఇది ఇందులో ఆ ముక్క రాలేదు. తర్వాత శ్లోకంలో వచ్చింది కదా, సర్వోజన పీత చిత్త యాకిన్యాంబ స్వరూపిణి స్వాహా స్వధా మతిర్మేధ శృతి స్మృతి అనుత్తమ. దానికి ఇది కనెక్షన్. అందుకు అక్కడ ఎవరున్నారు అంటే ఏమి? యాకిని పేరుగల యోగిని. ఆ యాకిని మనం ధ్యానం చేస్తాం. ఒక్క స్వరూపంలో ఉన్నప్పుడు ఆ స్వరూపాన్ని మనం ధ్యానం చేయాలి. ప్రావిధంగా కొంతమందికి అనేక సిద్ధులు పొందుతూ ఉంటుంటారు. అక్కడక్కడ ఆ శక్తి స్వరూపం దగ్గర ధ్యానాలు చేసి సిద్ధుల కోసమే చేస్తారు. దేనికోసం చేస్తే? సిద్ధి బుద్ధి ప్రధాయిని, అర్థమైంది? భుక్తి ముక్తి ప్రధాయిని. అది మరి అక్కడ ఉన్నప్పుడు ఎట్లా ధ్యానం చేయాలి అన్నటువంటిది మనకి ఉన్నప్పుడు అది చెప్తున్నారు. సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖి. ఆ ధ్యానానికి సంబంధించి ఇంకొక శ్లోకం కూడా చదువుకుంటే మొత్తం ధ్యానం వచ్చేస్తుంది. ఆ శ్లోకం అంతా మనకి సర్వౌదన ప్రేత చిత్తాం యాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వధా మతిర్మేధాం శృతి స్మృతిరనుత్తమా. చెప్తున్నారు ఎలా అంటే అక్కడ శిరస్సునందలి ఆకాశంలో అక్కడ బ్రహ్మరంధ్రం అన్నటువంటి 1000 రేకుల పద్మము అన్నటువంటిది భావన చేసుకోవాలి. అయితే అక్కడ ఏమిటి మరి అంటే శుక్ల సంస్థిత అని చెప్పుకొచ్చారు అక్కడ. కాబట్టి ఆ విధంగా శుక్లం అంటే ఏమిటి? తెలుపు. అదే శుక్లం అంటే తెలుపు. అక్కడ ప్రకాశమైనటువంటిది తెలుపు అని అర్థం అన్నమాట. ఇంకా ఏమిటి అక్కడ? ఇంకొక అర్థం ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే అమ్మవారి నివాసం శుక్రధాతువు నందు ఉంటుందన్నమాట.
శుక్రధాతు అనేదే కదా మనకి. శుక్లము అనొచ్చు, శుక్రము అనొచ్చు, శుక్ల శోణితాలు అంటారు. అలాగని దాన్ని వీర్యమని, దాన్ని ఈ విధంగా అనేక రకాలుగా. అందుచేత ఆ ధాతువునందు అభిమాన దేవతగా యాకిని స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారు అక్కడ ఉంటారన్నమాట. అది ఆ విధంగా. ఇంకా ఎట్లాగా మరి ఆ ప్రకారం ఉండి ఇక్కడ అన్ని వైపులకి కూడా ముఖంతో నిండిబడి ఉంటుంది. నాలుగు వైపులు అంటే ఏమిటి? 4 వైపులు. అది అన్నమాట. ఇంకా ఏముంటుంది ఇక్కడ? అకారం అనేది ప్రారంభించి చివరికేటి అలా అక్ష అంటాం. అకారం నుంచి ప్రారంభించి ఆ క్షకారం ఉంది కదా లాస్ట్లో, అటువంటి ఆ మొత్తం అక్షరాల శక్తులతో కూడా కూడి ఉన్నటువంటి స్వరూపం అన్నమాట ఇక్కడ అమ్మవారు. ఏంటి మనకి 51, 52 అక్షరాలు మనం చెప్పుకుంటుంటాం కదా, ఆ అక్షర స్వరూపం శక్తి స్వరూపంతో అక్కడ ఉన్నటువంటిది. ఇంకా ఇక్కడ ఎలాగంటే ఇంతకుముందు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆహారం, దధ్యన్నాసక్త హృదయ, అలాగనే పాయసాన్న ప్రియ, గుడాన్న ప్రేత మానస అని ఈ విధంగా ఉన్నాయి. కానీ ఈ అమ్మవారు ఎలాగంటే అన్ని రకములైన అన్నములందు కూడా ఆసక్తి. వాళ్ళకి ఒక్కొక్క దాని ఇంపార్టెంట్ అర్థమైందా వాళ్ళకి. కానీ ఈ అమ్మవారు అన్ని రకాలు అన్నాలు, ఏ అన్నం తినా పర్వాలేదు, ఇంక మనకి ఏది పెట్టినా పర్లేదు ఈ అమ్మవారికి ఏమంటారు, ప్రీతే. ఎందుకంటే అన్నీ ఇష్టం కాబట్టి ఏ అన్నం పెట్టేసినా ఇక ప్రీతే. ఈ విధంగా ఆ భావంతో యాకిని దేవుని మనం ధ్యానించాలి. ఆ యొక్క సహస్ర వేది అందులోనమాట. ఎందుకంటే ఇక్కడ సర్వవర్ణోపశోభిత అనమాట అమ్మవారు. ఇక్కడ ఏమిటి అమ్మవారు? ఒకసారి రక్తవర్ణముతో, పీతవర్ణముతో, శ్యామల వర్ణముతో, పాటల వర్ణముతో, ఈ మొదలుగా అనేక వర్ణములతో ప్రకాశిస్తూ ఉంటుంటారు ఇక్కడ అమ్మవారు అనమాట. అందుచేతే మనకి సర్వవర్ణోప శోభిత, సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోప శోభిత అని చెప్పుకొచ్చారు. ఇంతకుముందు ఏమిటి అంటే ఒక్కొక్క రకంతోనే ఒక్కొక్కరు శోభంగా ఉండేది. రక్తమని ఒకరు, పీతమని ఒకరు, ఆ విధంగా ఇంతకుముందు శ్యామలమని, పాటలమని. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ సర్వవర్ణం ఏవైతే మనకు ఉన్నాయో వర్ణాలు, ఈ వర్ణాలన్నీ రక్త, నీల, పీత ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. అటువంటి వర్ణాలన్నిటితో కూడా ప్రకాశించినటువంటిది అమ్మవారి అన్నమాట. ఈ విధంగా చెప్తూ సర్వ అందుకే మనకి ఈ శ్లోకంలో ఏం చెప్పారు? సర్వౌధన ప్రేత చిత్త. అంటే అన్ని వాదనం అంటే అన్నం, అన్ని రకములు వచ్చే ఆహారాన్ని ప్రీతి కలిగిన చిత్తము యాకిన్యాంబ స్వరూపిణి. మళ్ళీ ఉన్న ముక్క రెండో దానికి కంటిన్యూషన్ వస్తుంది. స్వాహ స్వధ మతి మేధ శృతి స్మృతి అనుత్తమా. అది స్వాహ. ఇప్పుడు చూసారా మరి స్వాహ అంటే ఏమిటి? మనం రోజు స్వాహాలు చెప్తూనే ఉన్నాం. హవిర్దానాన్ని చేస్తున్నాం, నెయ్యిని మనం దానం చేస్తున్నామే, అది స్వాహ అనమాట. ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ మంత్రాన్ని చెప్పి లాస్ట్లో చెప్పి వరుణాయ ఇదం నా మామ, నాకు కాదు వారికి అని చెప్తుంటున్నాం కదా. ఈ విధంగా స్వాహ. మరి భాష్యాంశాల్లో ఈ స్వాహ శబ్దానికి అనేక అర్థాలు ఇచ్చున్నారు. మన ఈ యొక్క భాష్యంలో స్వాహాకి స్వాహ దేవ హవిద్దాని స్రౌషట్ ఔషట్ వషట్ స్వధా అని కోశాతుద్దేశిక ద్రవ్యత్యాగ వచ్చిన స్వాహా స్వధా శబ్ద అనేక రకాలైన అర్థాలు ఇచ్చున్నారు స్వాహాలు. కాబట్టి దేవతలు ఉద్దేశించి ద్రవ్యత్యాగ రూపమైనది స్వాహ అనమాట. ఒక దేవతను ఉద్దేశించి ద్రవ్యాన్ని త్యాగం చేయడమే స్వాహ అనే శబ్దాన్ని. ఇక స్వర్గము కొరకైనా సరే మనం అంటే స్వర్గలోకాని కోసమైనా సార్ స్వాహ స్వధ స్రౌషట్
ఔషట్ ఇత్యాది ఈ ప్రకారంగా ఉన్నటువంటి ఆహుతి స్వరూపురాలు అని ఒక పేరు. ఇంకా ఇక్కడ ఇంకొకటి ఉందన్నమాట. ఆ అర్థాలన్నీ ఇస్తున్నారు భాష్యంలో. ఆత్మగతి స్వరూపురాలు. ఈ శ్వాహ అనేదానికి ఆత్మగతి. గతి అంటే ఏమిటి? స్థానం. ఆ ఆత్మస్థానమైన స్వరూపమైనటువంటి అమ్మవారిని అక్కడ శబ్దం. ఆ సంబంధమైనటువంటి స్థితిని మనం ఏదైతే అక్కడ స్వరూపమో మనం ధ్యానం చేసినప్పుడు ఆ స్వరూప దేని ఉద్దేశం చేస్తున్నామో ఆ స్వరూప ప్రాప్తి మనకి కలుగుతుంది. ఇక అక్కడే ఇంకేమిచ్చున్నారు స్వాహాకి భాష్యాంశంలో? స్వీయ వాగ్రూపురాలు. ఏంటి? తన సంబంధమైన వాక్ని చక్కగా రూపంతో ప్రకాశించినటువంటి అని. ఇంకొక అర్థం, ఏదైతే ఎక్కడ ఏ స్థానంలో ఏ అక్షరం వ్యుత్పత్తి అవుతుందో ఆ స్థానంలో ఆ అక్షరాన్ని పలికితే అది నిర్దిష్టమైనటువంటిది, చక్కటైనటువంటిది అనమాట. అందుకనే చక్కగా పలుకుటు రూపముగా గలది స్వాహా శబ్దానికి అర్థం. ఇంకా ఏమిటి స్వాహా శబ్దానికి? తన స్వరూపమును గురించి చెప్పుటియే స్వాహా శబ్దానికి ఇంకొక అర్థం. అది చెప్తున్నారు. ఈ విధంగా మార్కండేయ పురాణములు కూడా సోమ సంస్థ, హవిస్ సంస్థ, పాక సంస్థాశ్చ సప్తయాం అని ఇచ్చున్నారు. అంటే ఏమిటి? ఇక్కడ ఇక అనేకమైనటువంటి అర్థాల్లో అనేక శాస్త్రాలు ఇచ్చున్నారు. అయితే చెప్పుకోవడం మనం ఇచ్చారు కాబట్టి చెప్పుకోవడం అంటే మనకి ఈ ముందు చెప్పినటువంటివన్నీ ముఖ్యమైనటువంటి అవసరమైన అర్థాలు. ఎందుకు? దేవతలను ఉద్దేశించి ద్రజిత్యాగ రూపం ఏది చేస్తున్నామని ఇచ్చామో అది మనకి స్వాహా శబ్దానికి అని. అలాగే స్వర్గం కొరకు ఏవైతే మనం స్వాహ అని చేస్తున్నాం అదే ఏదైనా పిండం పెడితే స్వధ అని చెబుతున్నాం. మరికొన్ని కార్యక్రమాలు సౌషట్ అని చెప్తాం, కొన్ని కాలం ఔషట్ అంటాం. ఓం భూర్భువ దిగ్బంధ ఇది నేత్రత్రాయ ఔషట్ అంటాం. అక్కడ అర్థమైందే. అలాగే కొన్ని దగ్గర సౌషట్ అనే పదం కూడా వస్తూ ఉంటుంది అనమాట. అందుకే ఈ అర్థాలన్నీ కూడా మనకి స్వాహా శబ్దానికి అర్థాలు. స్వాహ, స్వధ, ఇందులో కూడా స్వధా శబ్దం మళ్ళీ వేరేగా ఉంది, అందులో కూడా అర్థం వచ్చింది. ఇక స్వధ అంటే ఏమిటి? కేవలము పితృదేవతలకు హావిద్దాన వాచకం. అగ్ని ఎందు పితృదేవతలకు ఒక హోమద్రవ్యాన్ని చక్కగా ఉంచబడింది, స్వధా శబ్దం చెప్పబడుతుంది. కొన్ని మనం పిండాన్ని పెట్టేటప్పుడు కూడా స్వధా శబ్దం చేత చెప్పబడుతుంది. ఇంకా ఈ స్వధా శబ్దానికి ఏమిటంటే అర్థము సుష్టు అధీతే అనయేతి సుష్టుం విష్ణు స్వాన్వా దధాతి పోషేతీతి స్వధా. ఇంకో పక్షంలో చెప్పారు చక్కగా విష్ణువుని పోషించుచున్నది కాబట్టి స్వధ అన్నమాట. ఇంకొక అర్థం అని చెప్పారు. అస్మిన్ పక్షే స్వాహాయ నమః స్వధాయ నమః ఇది ప్రయోగ యన్నవ్యేతి తదవ్యయం ఇది చెప్తూ ఇక తన వారందరినీ చక్కగా పోషిస్తూ ఉంటుంది కాబట్టి అమ్మవారు స్వధా శబ్దం చేత పరిగ్రహం పడుతుందని చెప్పారు. అందుకని మనం అమ్మవారిని ఎప్పుడైతే చేస్తూ ఉన్నామో మనకొచ్చిన ఆపత్తుల విపత్తుల్ని కూడా అతి సూక్ష్మంగా రాక మానవు ప్రారంధానుసారంగా వచ్చినా వాటిని ఏం చేస్తారు? సూక్ష్మంగా వెళ్ళిపోతుంటారు. కొన్ని ఇక వాటి కరుణా కటాక్షం చేత రాకుండానే కొన్ని ఏవైనా ఆగంతుకంగా రావాల్సిన కొన్ని పోతూనే ఉంటుంటాయి. అది స్వహా స్వధా స్వధా స్వహ స్వధా మతిర్మేధా. స్వధా దగ్గర విడదీస్తే రెండు ఉన్నాయి అక్కడ. స్వధా అది సవన దీర్ఘంగా తీసేటప్పుడు అమతి అనే అర్థాన్ని స్ఫురిస్తుందన్నమాట. అర్థమైందా? అమతి ఇది త్రక్షరం నామ అవిద్య ఇత్యర్థ. అక్కడ అమతి అని అర్థం. స్వాహా స్వధ, ఆ స్వధ అని దీర్ఘము అక్కడ మళ్ళీ అమతి వచ్చినప్పుడు సవన దీర్ఘం వచ్చి అమతి అనమాట.
అమతి అంటే ఏమిటి? ఇక్కడ అమతిరితి త్రక్షరం అంటే మూడు అక్షరాలు అమతి అని. మతి అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి? జ్ఞానం. నామతి ఇది అమతి. అమతి అంటే అవిద్య లేక అజ్ఞానం అంతే. అందుచేత ఇక్కడ అంటే ఇక్కడ ఏమి అర్థం అని తీసుకోవాలి. ఇక్కడ స్వల్ప అంటే 3-4 అర్థాలు ఇచ్చున్నారు. అందులో అల్పార్థకత్వమాశ్రిత్య వృత్యాత్మక జ్ఞాన రూప ఇది. స్వల్పమైనటువంటి వృత్తి జ్ఞానమే అమతిని ఒక అర్థం. ఇక రెండవది ఏమిటి? నామతి ఆమతి అని తీసుకున్నాం కదా, అప్పుడు స్వల్పమగు వృత్తి జ్ఞాన స్వరూపురాలని వైదిక అని ఒక అర్థం వచ్చింది. ఇక అక్కడే వైదిక నిఘంటు అని ఒక నిరుక్తం ఉంది. ఆ నిరుక్తంలో దుర్గాచార్యుడు అమతి శబ్దానికి స్వాత్మ విజ్ఞానం అర్థం చెప్పాడు. అర్థమైందా? కొన్ని దాంట్లో తీసి భాష్యం రాసేటప్పుడు ఆ పదానికి ఎక్కడెక్కడ ఏముందో అవన్నీ తీసి కొన్ని ముఖ్యమైన అందులో చేరుస్తారన్నమాట భాష్యకారుల యొక్క అది తెలివి. అయితే ఆ దుర్గాచార్యుడు ఏం చేశాడు? అమతి శబ్దానికి స్వాత్మ విజ్ఞానం రూపమును తెలిపాను. కాబట్టి ఆ కోశమందే మళ్ళీ వేరొక చోట అమతి శబ్దమునకు రూపము అర్థం చెప్పబడినది అది. అందుచేత ఈ విధంగా అయితే ఇక్కడ మనకి చెప్పినటువంటిది అవిద్యా స్వరూపురాలు అని ఇక్కడ చెప్పుకొచ్చారు. దానిలో విచారణ మనకు కావాలి. అర్థమైందా? ఒక దగ్గర జ్ఞానస్వరూపురాలు మనం అనుకుంటే ఇక్కడ అవిద్యా స్వరూపురాలు అన్నటువంటిది ఎట్లా? ఇది మనకి విచారణీయమైనటువంటి విషయమే. అయితే ఇక్కడ మరి అవిద్యా స్వరూపురాలు అన్నటువంటి దానికి ఏమిటి అంటే స్వల్పమగు వృత్తి ఏమి అంటే అజ్ఞానం పూర్తి కాకుండా అందులోనే మళ్ళీ ఒక అర్థం రాశారు. స్వల్పమైన వృత్తి అంటే జ్ఞాన వృత్తి కలవాలి. అంటే ఇప్పుడు ఏమిటి అంటే మనకి అవిద్య అంటే ఏమిటి? అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏమిటి? మాయా. అంటే జ్ఞానం లేకపోవడం లేదు, విషయాలు చెప్తున్నాను. జ్ఞానం లేకపోయింది అజ్ఞానం, అలా తీసుకుంటాం మనం. ఇక్కడ మళ్ళీ మాయ అంటే మళ్ళీ తిగునులతో వస్తుంది. ఓ మాట ముందు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దానికి అన్వయం రావాలి కదా మళ్ళీ. అందుకని అయితే ఇక్కడ మనకి ఇప్పుడు ఒక్కొక్కసారి ఏదైతే మనకి కలుగుతూ ఉన్నదో మన జ్ఞానం ఇప్పుడు మనకు ఉంది, ఒకసారి మనకి ఏమవుతుంది? అజ్ఞానం కలుగుతుంది. మరి కలుగుతూ ఉన్నది అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? మన సూక్ష్మతో ఇంకా ఉంటే మళ్ళీ విచారణ చూసి చెప్పుకున్నాం. అర్థమైందా? ఇక్కడ ఎందుకు అవిద్యా స్వరూపురాలు అనేటువంటిది భాష్యకారులు పూర్తిగా ఏమి వివరణ ఇవ్వలే. ఒక ముక్క అక్కడ ఇచ్చారు, 4 అర్థాలు మళ్ళీ ఇచ్చారు. అబుద్ధిపూర్వక సృష్టి స్వరూపురాలని ఏంటి అంటే పరమాత్మేంద్రి ఇచ్ఛా స్వరూపురాలని, ఇక ఆత్మజ్ఞాన స్వరూపురాలని, స్వల్పముఖ వృత్తి జ్ఞానమని ఈ విధమైనటువంటివి ఇచ్చున్నారు మనకి. అయితే మనకి ఇది అజ్ఞానము అన్నటువంటి తెలిపేది ఎవరు? లోపట శక్తి ఉన్నది. అవిద్యను తెలిపేది ఒక శక్తే, విద్యను తెలిపేది ఒక శక్తే. ఈ రెండు మనం బుద్ధి ద్వారాగే తెలుసుకోవాలి, ఇంకో ద్వారా తెలుసుకోవడానికి లేదు. ఏమంటారు? అందుచేత విద్య స్వరూపిణి. ఏమి విద్య? అవిద్య. ఈ విద్య అంటే జ్ఞానము, అవిద్య అంటే అజ్ఞానం. అయితే మనకి ఇప్పుడు సందేహం ఎక్కడ వస్తుంది? అజ్ఞాన స్వరూపం ఎట్లాగని సందేహం. అది ఒకటే. ఏమంటారు? విద్యాస్వరూపుడు అంటే ఆవిడ జ్ఞానస్వరూపుడు, జ్ఞానమే. అవిద్యాస్వరూపుడు అంటే అజ్ఞాన స్వరూపుడు. అయితే ఇప్పుడు మనకి అవిద్య అనేటువంటిది అజ్ఞానం. ఆ అజ్ఞానం అనేది ఎక్కడ దేని యందు? వాస్తవికమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోకపోవడమే అజ్ఞానం. అర్థమైందా? వాస్తవికమైన విషయాన్ని తెలుసుకోకపోవడమే అజ్ఞానం. కాబట్టి ఆ అజ్ఞానమే ఏమిటి? ఆవరణ. అది ఆవరణ శక్తి.
ఇప్పుడు మాయకి 2 శక్తులు ఉన్నాయి. ఒకటి ఆవరణ శక్తి, రెండవది విక్షేప శక్తి. అక్కడ ఆ లెక్కలు తీసుకోవాలి. కేవలం అమ్మవారికి అవిద్య స్వరూపాన్ని తీసుకుంటే ఎక్కడ సమన్వయం కుదరదు. ఎందుకంటే ఆ మాయకు లోకంలో ఉన్న సమస్తము స్వరూపం అమ్మవారిదే కదా, వేరేది కాదు కదా. జడము ఆవిడదే, చైతన్యము ఆవిడదే. ఎందుకు చైతన్యం నుంచి ఉత్పత్తి అయినటువంటిదే జడం. జడం ప్రత్యేకంగా ఎక్కడి నుంచి వచ్చింది? సంకల్ప మాత్రమే వచ్చింది. కాబట్టి సంకల్పం లేకుండా వస్తుందా? చరాచరాత్మక విశ్వ ప్రపంచం అంతా నేనే అని అంటున్నారు కదా. అచరము చరము రెండును. అందుచేత ఆ మాయ అనేది ప్రకృతి స్వరూపిణి అన్నమాట. ఆ మాయకి ఏమిటి? ఆవరణ శక్తి ఉంది, విక్షేప శక్తి ఉంది. ఆవరణ శక్తి అన్నటువంటిది ఏమిటి? ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోకపోవడం, అక్కడ ఉన్నది కరెక్ట్గా తెలుసుకోకపోవడం ఆవరణ శక్తి. ఉన్నదాని మీద ఇంకొకటి తెలుసుకోవడం విక్షేప శక్తి. అర్థమైందా? ఆ విధంగా మనకి అవిద్యా స్వరూపిణి అనుకుందాం. మరి దానిలో ఇంక విచారణ వచ్చినప్పుడు చేద్దాం. అమతి, ఇక అమతి అని అక్కడ అది విడదీసి, మతిర్మేధ అంటే ఇంకేం గొడవ లేదు. అది విడదీసినప్పుడు అమతి వచ్చింది. అదే అనమాట, అది అమతి. అందుకే కదా శ్లోకాల్లో కూడా ఓం అమత్యై నమః, మత్యై నమః ఒక దగ్గర ఉంటుంది, అమత్యై నమః అని ఉంటుంది. ఇది యొక్క నామాల్లో. అందుచేత ఇక్కడ అది. ఇక మేధ, మతిర్మేధ. ఇక మేధ అన్నటువంటిది ఏమిటి మనకి? ఇక్కడ ధారణాశక్తి గల స్వరూపం అన్నమాట. మేధ అంటే క్రమప్రాప్తత్వాత్తు, దానికి దీనికి సమక్రమం. అమతి నుంచి మీద క్రమం వచ్చింది కాబట్టి బుద్ధిపూర్వక సృష్టి రూపాపి దేవ్య రూపాపి ఇత్యహ మేధేతి. యాదేవి సర్వభూతేషు మేధారూపేణ సంస్థ ఇది వచనాత్. యాదేవి సర్వభూతేషు మేధారూపేణ సంస్థిత. అందరిలో కూడా మేధ అంటే ఏమిటి? ధారణాశక్తి గల బుద్ధీశ్వరుడు. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. బుద్ధికి మేధాకి తేడా ఏమిటంటే, బుద్ధి అన్నటువంటిది సకల వ్యవహార హేతు జ్ఞానాన్ని తెలుసుకుంటారు. కానీ మేధ అనేది ఏంటి అంటే అది ధారణా శక్తి ఉంటుంది. అది అక్కడ అది రెండింటికి తేడా. బుద్ధి అంటే ఇది మంచి, ఇది చెడ్డ, లేకపోతే ఈ విషయం నిర్ణయించుతుంది. ఆ విషయం ఒకవేళ మనం తెలుసుకున్నా మరొక రోజుకి ఏమైపోతున్నామో మర్చిపోతున్నాం. బుద్ధిలో ఆ రోజు నిశ్చయం చేసుకుని ఉంచుకున్నాం, అర్థమైందా? కానీ మళ్ళీ అనుకోకుండా ఆ విషయం మనకి మరుపొచ్చి పోతూ ఉన్నది. మళ్ళీ ఏదైనా దాని వెనక ముందు ఒకసారి గుర్తొచ్చేసరికి మనకి అది గుర్తొచ్చేస్తుంది. అది కానీ ఇది ఎలాంటిది తెలుసా? ధారణాశక్తి అన్నమాట. ఇది ధారణాశక్తి. ఇక దీంట్లో మనకి ధారణ బుద్ధి స్వరూపురాలు. కాబట్టి అది చెప్తూ ఉన్నారన్నమాట. ధారణ శక్తి గల మేధృ సంఘమే అను ధాతు రూపం వల్ల మేధాగుణం. ధారణాశక్తి అంటే ఏమిటి? జ్ఞాపక శక్తి. అలాగనే ఈ మేధాదేవి అంటే కాశ్మీర్ దేశమందలి దేవి ఒకటి ఉంది. కాశ్మీర్ దేశం, ఆ కాశ్మీర్ దేశమందలి దేవికి కూడా మేధ అని పేరుందనమాట. మేధ అని పేరు, సరస్వతి అది ఉంది అని చెప్పడుచుంది. కాబట్టి కావున ఆ మేధాదేవి స్వరూపాలను ఒక అర్థము. ధారణ గల బుద్ధికే మేధ అని పేరు ఒక అర్థం. ఈ రెండు కూడా అది. ఎందుకంటే సృష్టి క్రమ ప్రాప్తము కావున బుద్ధిపూర్వక సృష్టి స్వరూపం కూడా దేవీ స్వరూపం అని చెప్పుచున్నాడు. ఓ దేవి, సకల శాస్త్రములోని సారమును చేసిన మేధాస్వరూపురాలు నీవే అనియు వేరొక చోట నీవే అనియు అని ఒక దగ్గర చెప్పారు. అలాగనే వేరొక చోట సర్వభూతములందు మేధారూపముగా ఉన్న వచనాలు ఉన్నాయి. అందుకని కొన్ని పుష్టి కోసం అక్కడక్కడ వాక్యాలు జోడిస్తారు ఇందులో. మేధా. ఇంకా ఏమిటి? స్మృతి. స్మృతి, ఇక్కడ స్మృతి అని జ్ఞాపకం. ఇంకా ఏం చెప్పే స్మృతి అంటే మన్వాది స్మృతయశ్చ ఏతద్రూపాహ ఏవ ఇత్యాహ స్మృతి.
రుచో యజూంసి సామాని తదైవ అదర్వాణి నిచా బ్రహ్మణ స్పృహజం రూపం నిత్యేషాశక్తిరవ్యయ ఇది కౌర్మే శ్రవణ స్మరణాత్మక జ్ఞాన రూపావా వాయుపురాణీతూ. ఈ విధంగా చెప్తున్నారు ఇక్కడ మనకి. స్మృతి అంటే శృతి స్మృతి రెండు ఉన్నాయి కదా, అంతే కదా, శృతి స్మృతి. శృతి అంటే ఏమిటి? వేద స్వరూపురాలు. శృతి అంటే వేదం, అది అందరికీ తెలిసిపోయింది. ఇక స్మృతి అంటే ఏమిటి? మన్వాది స్మృతి స్వరూపురాలు. అర్థమైందా? 4 వేదములందు మనుస్మృతి మొదలగు స్మృతులు దేవీ స్వరూపములు ఉన్నాయి కదా మనకి. మనుస్మృతి, పరాశర స్మృతి అని స్మృతులు మనకి ఇంచుమించు 22 స్మృతులు ఉన్నాయి. ఇప్పుడు దొరికిన 22 వరకు ఉన్నాయి. కాబట్టి ఆ 22 స్వరూపములు కూడా ఏమిటి అంటే దేవి స్వరూపములు అది చెప్తున్నారన్నమాట. ఆ 22 స్మృతులు కూడా దేవి స్వరూపములని చెప్తూ ఉన్నారు. అందుకు ఇక చెప్తూ ఉన్నారు అనుత్తమ. అర్థమైందా? అనుత్తమ అంటే ఏమిటి? దేనికంటే ఉత్తమమైనది లేదో అది అనుత్తమం. అది తీసుకోవాలి. ఇక్కడ నా ఉత్తమ అనుత్తమని తీసుకోకూడదు. అన్నిటికంటే ఏది ఉత్తమమో అది అనుత్తమం. ఇంకా దేవి కంటే ఉత్తమైంది ఇంకొక లోకంలో లేనే లేదు. అది అన్నమాట. ఈ అనుత్తమం అనే దానికి కూడా భాష్యకారులు నతత్ సమభ్యశ్చాధికశ్చ దృశ్యతే. అది ఇంకా అంతకంటే అధికము ఎక్కడా లేదు. నత్వత్సమో అస్త్యభ్యధిక కుతోన్యః కురు సత్తమా అని మనకు భగవద్గీత కూడా ఇచ్చినారు. దేవి భాగవతంలో కూడా ఇచ్చారు. తృతీయ స్కందంలో రుద్రహీనం విష్ణుహీనం న వదంతి జనాస్తథా శక్తిహీనం యథా సర్వే ప్రవదంతి నరాధమం. ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో ఆ శబ్దానికి ఉన్న బలాన్ని ఇచ్చారన్నమాట. ఒకటి అన్నిటికంటే ఉత్తమమైనది ఒకటి, ఆ 2 స్వతంత్రమైనటువంటి బుద్ధి, అది 3 సహజమైనటువంటి ఐశ్వర్యము కలది. ఈ విధంగా అనుత్తమ అన్నటువంటిది దేవి భాగవతం ఏమన్నారు? రుద్రాంశ లేనివాడు గాని నరాధముడు కాడు, విష్ణుంశ లేనివాడు నరాధముడు కాడు. రుద్రాంశ లేనివాడు కూడా నరాల్లో అధముడు కాదు, విష్ణువు యొక్క అంశ లేనివాడు కూడా నరుల్లో అధముడు కాదు. కానీ చెప్తున్నారు ఇప్పుడు, ఈ శక్తి లేనివాడు నరాధముడు అని అందరు జనులు చెప్తున్నారు. అంటే ఏమిటి? ఈ దేవి యొక్క అంశము ఉన్నప్పుడే ఆయనకి ఉత్తమతత్వం కలుగుతున్నదని చెప్తున్నారు. అది కాబట్టి నా నుత్త అనుత్త ఈ విధంగా అనుత్తమ. అనుత్తమ అంటే అన్నిటికంటే ఉత్తమమైనది ముఖ్యార్థం. ఇంకా ఆ విధంగా దానికి సంబంధమైన అర్థాలను చెప్పుకుంటున్నాం. అనుత్తమా అని పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణ కీర్తనా కులోమజార్చిత బంధుమోచనీ బంధురాలకా పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణ కీర్తనా కులోమజార్చిత బంధమోచనీ బంధురాలకా పుణ్యకీర్తి అంటే అర్థం ఏమిటి? పుణ్యప్రదా కీర్తి అస్యాహ. కాబట్టి పుణ్యమును ఇచ్చినట్టు కీర్తి కలదని అర్థం. ఇక్కడ ఏమిటంటే పుణ్యకీర్తి, పుణ్యాన్ని ఇచ్చినటువంటి కీర్తి. ఎందుకంటే ఆ పుణ్యాన్ని ప్రదత్తం చేస్తుంది కాబట్టి పుణ్యప్రధాని కూడా మనం చెబుతూ ఉంటుంటాం. ఈ విధంగా అందులో మనకి చక్కనైనటువంటిది. అలాగని
పుణ్యలభ్య. చూశారా మరి? మళ్ళీ అమ్మవారు ఎట్లా ఆ పుణ్యం చేతనే పొందదగినది, పుణ్యం చేతనే అందుకనే పుణ్యం ఉండాలి. అర్థమైందా? ఎవరికి పుణ్యాధిక్యత ఉందో వారికే చక్కనైనటువంటి అంతఃకరణ విషయాల భావాన్ని పొందుతారు పుణ్యాధిక్యత చేత. అందుకనే పుణ్యం అన్నటువంటి సంపాదనలో ఏమి వెనక చూడకూడదు. అది మన ఉద్ధరించడానికి హేతు అవుతుంది. ఏమిటి? పుణ్యం అన్నమాట. ఏదైనా మనకి ఒక తత్వాన్ని పొందాలి అంటే ఎటువంటి ప్రతిబంధకం లేకుండా హాయిగా ఆ తత్వనిష్ఠులు కావడానికి ఒక పుణ్యం ఉండొద్దు. 10 కోట్లు ఉంటే పుణ్యమా? ఏమంటారు? ఒక తత్వనిష్టని పొందాలి. మనం పొందాలంటే ఒక విచారణ సమయం ఉండద్దా? దానికి తగినట్టు అనుష్ఠాన సమయం ఉండద్దా? మరి ఇదంతా దేనివల్ల కలుగుతుంది? పుణ్యం ఉండాలి. అది చేత పుణ్యం. కాబట్టి ఆ పుణ్యం చేతనే పొందదగినది అని దేవి భాగవతము వందు కూడా ఈ పుణ్యానికి ఏమి ఇచ్చున్నారన్నమాట. పశ్యంతి పుణ్య దేవి భాగవతే 3వ స్కంధంలో పశ్యంతి పుణ్యపుంజ ఏ వేదాంత తపస్వినః రాగినో నైవ పశ్యంతి దేవీం భగవతీం శివాం అని ఇచ్చున్నారు. ఏమంటే అక్కడ ఏమిటి? అత్యధికమైన పుణ్యము కలవారు, 2 ఇంద్రియ నిగ్రహం కలవారు, 3 తపస్సును చక్కగా శీలించిన వారు మంగళప్రదమైన దేవిని చూచుచున్నారు అన్నారు. చూశారా? మన దేవి